సౌందర్య లహరిలోని ఆదిశంకర భగవత్పాదుల వారు 7వ శ్లోకం ద్వారా మనకి చక్కటి అమ్మవారి సాకార రూప వర్ణన చేస్తూనే సారూప్యముక్తిని ఎలా పొందుతామని చెప్తూనే ప్రస్తుతము ఈ శ్లోకం తర్వాత 8వ శ్లోకంలో అమ్మవారి యొక్క సామీప్య సాలోక్య సాయుధ్య ముక్తిని పొందడానికి ఆ తల్లి ఉండే స్థలానికి మనల్ని తీసుకువెళ్ళడానికి మనకి దోహదపడే శ్లోకాన్ని అందజేస్తూ ఉన్నారు. 8వ శ్లోకంలో సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపో పవనవతి చింతా మణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యే కనిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. ఈ 8వ శ్లోకంలో కూడా ఒక మంత్రాన్ని బీజాక్షరాన్ని నిక్షిప్తం చేశారు. చిదానంద లహరీం అని ఈం అనే గుప్త ప్రణవాన్ని ఆదిశంకర భగవత్పాదులు నిక్షిప్తం చేశారు. అయితే ఎవరైతే ఈ శ్లోకంతో ఆ తల్లి జగజ్జల్ని స్తుతిస్తూ ఉంటారో వారి ఇంట ఆ తల్లి నెలకొని ఉంటుందట. దేహానంతరము తన ఇంటికైన మణద్వీపానికి వారిని తీసుకుని వెళ్తుంది అని ఆదిశంకర భగవత్పాదుల వారు అద్భుతమైన ఈ శ్లోకాన్ని మనకు అందజేశారు. అంటే అమ్మా ఇప్పుడు అమ్మవారి సాకార రూపం చెప్పిన తర్వాత ఆ తల్లి ఉండే ప్రదేశము, ఆ తల్లిని ఎలా ఆశ్రయించాలి, ఎలా చేరుకోవాలి అమ్మవారిని అని చెప్తున్నారు. అమ్మవారు ఎక్కడ ఉంటుందిట? సుధా సింధోర్మధ్యే, సుధా సింధోర్మధ్యే అమృతపు సముద్రపు నడిమి భాగాన సురవిటపి వాటి పరివృతే చుట్టూత దేవతా వృక్షాలు ఆక్రమించుకొని ఉంటాయట. దేవతా వృక్షాలంటే సహజంగా మందారము, పారిజాతము, సంతానము, హరిచందనము, కల్పకము వీటిని దేవతా వృక్షాలు అంటారు. ఈ చుట్టూతో దేవతా వృక్షాలు. సుధా సింధూర్ మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే, మణిద్వీపంలోట. మణిద్వీపం అంటే మణులు పొదగబడిన ద్వీపము అని అర్థం. ఇంతకు ముందర పూర్వకాలంలో రాజులు వాళ్ళు వాటి కోటలకి గోడలకి దీపాల్ని అంటే విద్యుత్ కాంతి అది లేని సమయంలో మణులని పొదిగేవాడట. సాయం సమయము చీకటి సమయం అయ్యేపటికి ఆ మణులు మెరుస్తూ ఉండేవిట. అయితే ఇక్కడ అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది అంటే అర్థము మణులతో ఆ ద్వీపం మెరవడం కాదట. ఆ ద్వీపానికే, ఆ తల్లి ఉన్న తావుకే ఆ తల్లే మణి లాంటిదిట. మణి అంటే ఇక్కడ అమ్మవారి స్వయం ప్రకాశ స్వరూపిణి అని అర్థం. అంటే ఉజ్జద్వాను సహస్రాభ స్వయం ప్రకాశ స్వరూపింట. పైగా ఎలా మెరిసిపోతూ ఉంటుంది ఆ తల్లి. ఈషత్సహాసమమలం పరిపూర్ణ చంద్రబింబానుకారి కనకోత్తమ కాంతి కాంతమని వర్ణిస్తారే అట్లా మణిద్వీపే నీపో పవనవతి. నీపో పవనవతి అంటే కడిమి చెట్ల మధ్యలో, కదంబ వృక్షాల మధ్యలో, కల్పవృక్షాల మధ్యలో ఆ తల్లి ఉంటుందిట. కడిమి చెట్లకున్న ప్రత్యేకత ఏంటంటే కడిమి చెట్లు ఎంత ఎత్తులో ఉన్న నీటినైనా గ్రహించి భూమికి అందించగలిగిన ప్రత్యేకత కడిమి చెట్లకి ఇదిట. అయితే ఎవరైతే ఆ తల్లిని నీపో పవనవతి అని ధ్యానిస్తారో అసాధ్యం అంటూ వాళ్ళ జీవితంలో ఉండదట. ఎత్తులో ఉన్న నీటిని గ్రహించేది కడిమికి ఉంటే కడిమి చెట్ల మధ్యలో ఉండే కల్పవృక్షము కామధేనువు స్వయం ప్రకాశ స్వరూపిణి అయిన ఆ తల్లిని ఆశ్రయిస్తే అసాధ్యము ఉండదు, అన్నీ సుసాధ్యాలే అని చెప్పడానికి నీపో పవనవతి కదంబం వనంలో ఉంటాను అని చెప్తున్నది. మనకి ఇదే విషయం త్రిశతిలో కూడా కదంబ కాననావాస కదంబ కుసుమప్రయ అనే నామంతో వర్ణించారు. నీపో పవనవతి చింతామణి గృహే, ఆ తల్లి ఉండే గృహముట్టున చింతామణులతో నిర్మితమైనది. చింతామణి అంటే చింతన చేసిన కోరికలని తీర్చే తల్లిని చింతామణి అంటాం. ఆ తల్లి ఒక్క చింతామణి అని తలుచుకుంటేనే
చింతలు తీరుతాయి. అటువంటిది రాసులు రాసులు గుట్టలు గుట్టలు చింతామణులతో నిర్మించబడిన గృహంలో ఆ తల్లి ఉంటుందిట, చింతామణి గృహే. ఇంకొక అర్థము, మణిని కొయ్యాలి అంటే ఇంకో మణితోనే కోస్తామట. ఎవరైతే ఆ తల్లిని లలితా సహస్రనామంలోని చింతామణి గృహాంతస్థ అనే తలుస్తూ ఉంటారో వారి గృహంలో ఉన్న చింతలన్నీ మణి కోసి వేసినట్టు కోసి పారేసే తల్లి కాబట్టి చింతామణి గృహే. ఎక్కడుందామె? శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం. చక్కటి బల్లట, శివాకారంలో ఉన్న బల్ల, దానికి 4 కోళ్ళు ఉన్నాయి. శివాకారే మంచి, అటువంటి దాని మీద శివ పర్యంక నిలయం, శివుడి ఎడమ తొడ మీద ఒడిలో కూర్చొని ఉన్న ఆ తల్లిని భజంతి త్వాం తల్లి. ఈ విధంగా త్వాం నిన్ను ఎవరైతే ధ్యానిస్తారో, ఉపాసిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళకి భజంతి, వాళ్ళు ధన్యులమ్మ. ఎంత ధన్యులంటే తల్లి పూర్వజన్మం ఉంటే కానీ తల్లి మీద ధ్యాస ధ్యానము కుదరదట. ఏ కొద్ది మంది అయితే ఏ విధంగా నిన్ను ఆరాధిస్తారో ధన్యులమ్మ. పైగా అందరి వల్ల కాదు, కతిచన ఏ కొద్ది మంది ఉపాసకులకో నువ్వు చిదానందలహరి జ్ఞాన స్వరూపంగా అమ్మవారు గోచరిస్తుందిట. ఆ తల్లిని చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని ధ్యానం చేశారు వసిన్యాది వాగ్దేవతలు. దేవతల కార్యముల కోసము చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించిన ఆ తల్లిని ఉపాసకులు ఈ శ్లోకంతో ధ్యానిస్తే వాళ్ళకి జ్ఞాన స్వరూపిణిగా ఆ తల్లి కనిపిస్తుంది. అయితే మనకి ముందర శ్లోకంలోని కాంచీధామాలో సారూప్యముక్తి గురించి చెప్పారు. ఈ శ్లోకంలో సామీప్యముక్తి అంటే అమ్మవారిని సాకారంగా ధ్యానించుకుని మనము తర్వాత సుధా సింధోర్మధ్యే అని ధ్యానిస్తూ ఉంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళాము, సమీపానికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మణిద్వీపే నీపో పవనవతి చింతామణి గృహే అన్నాం. అంటే అమ్మవారుండే లోకం సాలోక్యంకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అమ్మ ఇచ్చిన అనుగ్రహంతో తల్లిని ధ్యానిస్తూ ఉంటే ఆ తల్లి చిదానందలహరి జ్ఞానస్వరూపిణిగా మనకి కనపడిన తర్వాత నేనే నువ్వు, నువ్వే నేను అన్న స్థితికి చేరుకున్న తర్వాత ఆ తల్లి మనల్ని తలలో కలిపేసుకుంటుంది అని సాయుజ్యముక్తిని కూడా ఈ శ్లోకం ద్వారా మనము పొందుతున్నాం. అయితే ఇదే శ్లోకం తీసుకొని శివానంద లహరిలో ఆదిశంకర భగవత్పాదుల వారు సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి దుర్య జనత సాంగత్య సంభాషణే సాలోక్యం చరాత్మకతను ధ్యానే భవానీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి స్వామిన్ కృతాద్యోస్మ్యహం అని అన్నారు. ఈ శ్లోకంలో లలితా సహస్రనామంలోని సుధాసాగర మధ్యస్థ అని వచ్చింది. తర్వాత కల్పవృక్షాల గురించి వచ్చిన త్రిశతిలోని కదంబ కాననావాస, కదంబ కుసుమ ప్రియ, తర్వాత చిదగ్నికుండ సంభూత మొదలైన నామాలు కూడా మనకి ఈ శ్లోకం ద్వారా మనము ఆ తల్లిని ఆ నామాలతో కూడా స్తుతించుకున్నట్టు అవుతుంది. అయితే ఈ శ్లోకము దీని గురించి ఈ 4 రకాల ముక్తుల గురించి రామకృష్ణ పరమహంస ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళట. ఒక ఉదాహరణ ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు. ఒక ఉప్పు బొమ్మ సముద్రం పక్క నుంచి వెళ్తూ ఉన్నప్పుడు సముద్రపు గాలి దానికి సోకి ఇదేదో నాలాగా ఉందే అనుకుందిట. నాలాగా ఉంది అనుకోవడం సారూప్యం. సరే చూద్దాం బాగుంది అని చెప్పి సముద్రం దాకా వెళ్ళిందిట, అది సామీప్యం. సముద్రం దాకా వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళ్దాం, ఏముందో చూద్దామని ఉప్పు బొమ్మ సముద్రం లోపలికి కొంచెం దిగిందిట, అది సాలోక్యముక్తి. ఎప్పుడైతే దిగిందో ఇది ఉప్పే అది ఉప్పే, ఇది వేరు కాదు అది వేరు కాదు అని ఆ ఉప్పు బొమ్మ కాస్త ఉప్పు నీటిలో కలిసిపోయిందిట, అది సాయుజ్యముక్తి. ఆ విధంగా తల్లి నీ రూపాన్ని ధ్యానిస్తున్నాము, సారూప్యము, నీ ఉండే సుధాసాగర మధ్యస్థ అని ధ్యానిస్తూ ఉన్నాము, సామీప్యము, చింతామణి గృహాంతస్థ అంటున్నాము, సాలోక్యము.
తల్లి, నువ్వు తప్ప మాకు ఎవరున్నారు తల్లి? జన్మరాహిత్యాన్ని కలిగించే మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదించు అనుకోవడము సామీప్య ముక్తిని కలిగిస్తుంది అని అద్భుతంగా ఈ శ్లోకం ద్వారా మనకి అందజేశాడు. దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రంతో బాధపడుతున్న వాళ్ళ కోరికలు తీర్చే చింతామణివి. పైగా చింత అంటే కోరిక, చింతామణి అంటే కోరికలే లేని స్థితి కలిగించి మోక్షాన్నిచ్చే తల్లి ఆ చింతామణిట. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండితవి అని ఈ శ్లోకానికి